ఈ సంక్రాంతి రిలీజ్ అయిన మూవీల్లో మనకు ఎక్కువగా బ్లాక్ బస్టర్ 'పొంగల్' అనేది మనకు 'విక్టరీ వెంకటేష్' నటించిన సంక్రాంతికొస్తున్న మూవీ అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఎంత చెప్పినా తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఇంత ఇంత బాగా చక్కగా తీర్చిదిద్దడం అనిల్ రావిపూడి మనకు 100కి 100% న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మూవీ రిలీజ్ అయిన మన 'గేమ్ చేంజర్‌లో' మనకు 'శంకర్' కూడా చాలా డిసప్పాయింట్ చేశారని చెప్పుకుంటాము. ఇప్పుడు వచ్చిన మూవీల్లో ఈ 3 సినిమాల్లో కూడా ఎక్కువగా పేరు వచ్చిన మూవీ అంటే 'సంక్రాంతికొస్తున్నాం.' చాలా ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అంటే 260+ క్రోర్స్ 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇది మామూలు విషయం అని చెప్పుకోదు. మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. ఇలాంటి దీంట్లో మన కామెడీ మూవీ ఫ్యామిలీతో కలిసి అందరూ కలిసి వెళ్లి ఈ సినిమా చూసే మూవీ అంటే ఇది మనకు 'సంక్రాంతికొస్తున్నాం.' ఈ మూవీలో మనకు ఇంతగా గ్రాస్ ప్రాఫిట్ రావడానికి ఈ సినిమా తీర్చిదిద్దిన విధానంలోనే మనకు అనిల్ రావిపూడి మనకి చాలా మంచి చేస్తున్నారు. యాక్టర్స్ విషయానికొచ్చినా కూడా గాని, వెంకటేష్ గాని, మీనాక్షి చౌదరి గాని, ఐశ్వర్య రాజేష్ గాని ఇలా యాక్టింగ్ ఎంత చెప్పినా కూడా ఆ తర్వాత వచ్చిన 'బుల్‌రాజ్' క్యారెక్టర్ గాని కూడా చాలా 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 అందరూ కూడా 100కి 100% న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. 12 రోజుల్లో మనకు 260,00,00,000 పైగా కలెక్షన్ చేసిన 'విక్టరీ వెంకటేష్' నటించిన 'సంక్రాంతికొస్తున్నాం' మూవీ బ్లాక్ బస్టర్ వద్ద దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. 100-200% కూడా మనకి ఇది మటుకు కరెక్ట్ మనకు ఎలా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ చేస్తుందో అందరూ కూడా చూస్తే సాగేది. ఈ కలెక్షన్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలు పెట్టుకోవాల్సింది. ఎందుకని చెప్తారా? మూవీ అనుకోని ఎక్స్‌పెక్టేషన్‌లో ఇంత భారీ హిట్ కొట్టడం అంటే అది మామూలు విషయమే కాదు. 12 రోజుల్లో మనకు 260,00,00,000 పైగా వసూలు చేసిందంటే టీమ్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా మనకు ప్రాంతీయ సినిమా ఇవే అత్యధిక వసూళ్ళు అని చెప్పుకోవచ్చు. ప్రాంతీయ సినిమాలో ఓ ప్రాంతానికి సంబంధించిన మూవీ తీయడం అదే మనకు అంతగా భారీ కలెక్షన్ చేయడం అంటే అది మామూలు విషయమే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 'దిల్ రాజు', 'శిరీష్' నిర్మించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్‌గా నటించారు. వాళ్ళ యాక్టింగ్ విషయానికొచ్చినా కూడా చాలా 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 ఉంది. 'బుల్‌రాజ్' క్యారెక్టర్ అంటే చాలా మైండ్ బ్లోయింగ్ అయిపోయిందనుకోండి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వెబ్ సీరీస్ చూసి ఇలా పాడైపోతున్నారని చెప్పి 'బుల్‌రాజు' క్యారెక్టర్ కూడా పెట్టి చాలా చాలా తీశారు. దాంట్లో చాలా మంది కూడా నెగెటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. కానీ దాంట్లో ఓన్లీ కామెడీగా మనం తీసుకోవాలి అంతేగాని దాంట్లో పాజిటివ్ విషయానికి అదే నెగెటివ్ విషయానికి ఆలోచించుకోవద్దు. ప్రతి ఒక్కటి కూడా మనకు కామెడీ విషయం కోసమే మూవీ దీంట్లో చేయడం జరిగింది. చాలా మంది కూడా చెప్తుంటారు ఇలా 'బుల్‌రాజ్' క్యారెక్టర్ బాలేదని చెప్పి. బూతులు ఎక్కువ తిట్టించారు చిన్న పిల్లోని దగ్గర అని చెప్పి. ఇంతవరకైనా కూడా 'బుల్‌రాజ్' క్యారెక్టర్ మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అదే విధంగా మన 'గోదావరి గట్టి' సాంగ్ మనకి ఎంతలా ఫేమస్ అయిందంటే ఇంతలా యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా ఆ పాట విన్నాం. ఇంతగా ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్‌లో ఇదే భారీ హైప్ అని చెప్పుకోవచ్చు. ఐఫోన్ సాంగ్స్ ఇప్పుడు కూడా 'గోదావరి గట్టి' పైన సాంగ్ విన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా డాన్స్‌లు గాని ఇలా వేసడము సాంగ్స్ గాని, ఫ్యామిలీ గాని చాలా 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 బాగుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ మీకు పక్కే మనకు 'విక్టరీ వెంకటేష్' ఇంకా కలెక్షన్ 300 క్రోర్స్ కూడా 300+ కూడా అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వీకెండ్‌లో గాని కూడా శనివారం, ఆదివారం కూడా భారీ కలెక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు.